టెర్రరిస్టు చేతుల్లో ఆయుధాలు పడితే మన దేశంలో విధ్వంసం సృష్టిస్తారు, నరమేధం జరుగుతుంది. అవును సార్, క్షమించరాని తప్పు చేశాను. ఏం చేయాలో తెలియట్లేదండి. అయ్యో. మీరు ఏడవడం వల్ల ఏ ఉపయోగం లేదండి. ముందు జరిగే విధ్వంసాన్ని ఆపాలి. ఆ టెర్రరిస్టుల్ని, బెనర్జీని ఆపాలి. వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు సార్. ఎలా ఆపుతాం? వాళ్ళు ఖచ్చితంగా ఆ మ్యాప్ని, పెన్ డ్రైవ్లోని కోఆర్డినేట్స్ని చూసి కాశ్మీర్ వెళ్తారు. వెళ్ళి ఆ ఆయుధాలని చేజిక్కించుకొని విధ్వంసానికి ప్రయత్నిస్తారు. అంతకంటే ముందు మనమే కాశ్మీర్కి వెళ్ళి హెచ్చరించాలి. ఎలాగైనా ఆయుధాలు టెర్రరిస్టుల చేతుల్లో పడకుండా ఆపాలి. సరే, ముందింటికి వెళ్దాం, పదండి. సారీ మీరా గారు, ఇందాక మీ మీద చేయి చేసుకున్నాను. లేదు సార్, నేను చేసిన తప్పుకి మీరు నన్ను చంపినా తప్పులేదు. అంత పెద్ద పాపం చేశాను. మీరు తెలిసి చేయలేదు కదండి. వాడు బెదిరించాడు కాబట్టి ఇలా చేశారు. నేనే తొందరపడి మిమ్మల్ని కొట్టకుండా ఉండాల్సింది. పర్వాలేదు సార్, తప్పు చేశాను కదా, నాకు శిక్ష పడాల్సిందే. ఏంట అహల్య, ఇంత జరిగినా కూడా ఇంకా మీరే అహల్య అని నాతో ఎందుకు చెప్పట్లేదు? ఇంకా మీరా గానీ ఎందుకు నాటకం ఆడుతున్నారు? దేనికోసం మీలోనే ఇదంతా దాచుకుంటున్నారు? చాలా బాధగా ఉంది అహల్య. మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు, మీ మీద దొంగతనం నేరం మోపినప్పుడు బయటపడలేదు. ఇప్పుడు కూడా మీరేంటో నాకు చెప్పరా? నన్ను క్షమించండి గౌతమ్ గారు. ఇంత జరుగుతున్నా నేను అహల్యని అని, మీ భార్యని అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. నన్ను క్షమించండి. ఏంటి బెనర్జీ, బాక్స్ తీసుకొచ్చావా? తెచ్చాను. ఇది ఇవ్వడానికి అహల్య చాలా డ్రామాలాడింది. ఏం చేసింది? నాకు డమ్మీ బాక్స్ ఇచ్చి ఒరిజినల్ బాక్స్ పోలీసులకి ఇవ్వబోయింది. మరేం చేసావు? పోలీసులు నిన్ను చూశారా? నన్ను చూశారు, పట్టుకోవాలని ట్రై చేశారు. వాళ్ళని పిట్టల్లా కాల్చేసి అహల్యని కొట్టి దీన్ని తీసుకొచ్చాను. ఈ మ్యాప్లో కాశ్మీర్ని మార్క్ చేసింది. అంటే ఈ పెన్ డ్రైవ్లో కాశ్మీర్కి సంబంధించిన కోఆర్డినేట్స్ ఏవో ఉండుంటాయి. ల్యాప్టాప్ ఉందా? ఉంది. తీసుకురండి. సాధించాం బెనర్జీ. మనకు కావాల్సిన ఆయుధాలన్నీ ఉన్నాయి. వీటితో దేశంలో పెద్ద విధ్వంసం సృష్టించొచ్చు. కానీ ఇవన్నీ కాశ్మీర్లో ఉన్నాయి కదా, మనం ఎలా తీసుకుంటాం? రేపే మనం కాశ్మీర్ వెళ్తున్నాం. ఈ ఆయుధాలన్నీ మనం స్వాధీనం చేసుకుంటున్నాం.
దేశంలో మెయిన్ సిటీలో అల్లకల్లోలం సృష్టిద్దాం. పదండి వెళ్దాం. ఏమండి, గుడ్ మార్నింగ్ సార్. గోవింద్, చెప్పు గోవింద్. కాశ్మీర్కి వెళ్ళావా? ఎస్ సార్, శ్రీనగర్లోనే ఉన్నా. మొన్న మీరు ఒక బాక్స్ గురించి చెప్పారు కదా సార్? అవును గోవింద్, అందులో ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని ఆర్మీకి అందజేయాలి. ఈరోజే నేను బాక్స్ తీసుకుని అక్కడికి వస్తాను. మీరు రావడం ఎందుకు సార్? 2-3 రోజుల్లో నేనే వచ్చి బాక్స్ తీసుకువెళ్తాను. అవునా? ఓకే గోవింద్. థ్యాంక్ యూ సార్, ఉంటాను. గౌతమ్, రే గౌతమ్. ఏంటన్నా పిలిచారు? అదేరా, మొన్న నువ్వు నాకు ఇంద్ర బాక్స్ చూపించావు కదా, దానికోసం మా జూనియర్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. ఒకసారి ఆ బాక్స్ తీసుకురా. ఏంటి అలా చూస్తున్నావేంటి? తీసుకురా. ఏంట్రా, బాక్స్ తీసుకురమ్మంటే ఉత్త చేతులతో వచ్చావే? వెళ్ళి త్వరగా తీసుకురా. రేయ్, చెప్తుంది నీకే, అర్థం కావట్లేదా? అది 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 నాన్న. రేయ్, బాక్స్ తెమ్మంటే నసుగుతావేంట్రా? నాన్న, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాన్న. బాక్స్ పోయింది నాన్న.